హాయ్ అండి, నమస్తే. మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక్కొక్కసారి కొత్త రెసిపీతో. మామిడికాయ కొబ్బరి పచ్చడి, రోటి పచ్చడి చేస్తాను. టేస్ట్ అదిరిపోద్ది. చూసేద్దాం మరి దాని తయారీ. ఓకేనా? ముందుగా దీన్ని పీల్ చేసి తురుముకోవాలండి. కొబ్బరి తురుము మీద ఉంటుంది కదా, దాంతోనే తురుముకోవాలి. దీన్ని కూడా మనము చక్కగా తురుము పెట్టేసుకోవాలి, లేదా మిక్సీ వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చిన్న కొబ్బరి చిప్ప తురుము చేసుకున్నానండి. అలాగే చిన్న మామిడికాయ కూడాను తురుము చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడి చేస్తున్నాను. ఎండుమిరపకాయలండి కొంచెం చాలు, మరీ ఘాటు ఎక్కువైనా మనకి కారం ఎక్కువైపోద్ది. ఇవి వేపుకుందామండి. ఇప్పుడు మనం ఇవి వేపు పెట్టుకోవాలి. ఫస్ట్ వేపుకుందామండి. వేపాను కదా, అలాగే దీనిలోనే వెల్లుల్లిపాయలు, జీడిపప్పు అండి. జీడిపప్పు ఏ చట్నీలో కన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. కరివేపాకు ఒకటి వేసేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు, చాలకపోతే తర్వాత కలుపుకుందాం. మళ్ళీ జీలకర్ర అండి. ఇవన్నీ మనం మంచిగా దంచాలి. అపార్ట్మెంట్ కదండి, కింద గచ్చులు ఇదైపోతాయి అని మ్యాట్ వేసాను అనమాట. మ్యాట్ మీద దంచుతున్నాను. ఇలా దంచుకోవాలి ఫస్ట్ మనం. చూసారండి ఎంత మంచిగా అయిందో. ఏదైనా రోటి పచ్చడేనండి. మిక్సీలో అయితే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి, బాగోదండి. మనం ఇప్పుడు ఇగో కొబ్బరి తురుము వేసేస్తున్నాను. అలాగే మ్యాంగో తురుము కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దంచుకోవాలండి. ఈ రెండు కలిపి దంచేసుకోవాలి. చూసారండి మంచిగా నలిగిపోయింది. దీన్ని ఇప్పుడు మనము పోపు పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టానండి. ఒక ఎండుమిరపకాయ. నేను పోపు దినుసుల్లో ఎక్కువ వేస్తానండి. దేంట్లోకైనాను, పులిహోరలోకి కానీ ఎక్కువ వేస్తే బాగుంటుంది. అలాగే పచ్చట్లకు కూడా వేస్తే బాగుంటుంది. ఆవాలండి, జీలకర్ర, కొంచెం మినపప్పు. పచ్చట్లో వేసిన వెల్లుల్లిపాయలు మళ్ళీ దంచుకున్నాను, అవి కూడా వేసేస్తాను. మంచి స్మెల్ వస్తుందండి. ఇక హెల్త్ రీత్యా కూడా మనకు మంచిది వెల్లుల్లిపాయలు ఎక్కువ వాడితే. అలాగే చిటికెడు పసుపు, కలర్ఫుల్, హెల్త్కి కూడా మంచిది పసుపు. కరివేపాకండి. ఇవి వేగనివ్వాలండి. చూసారండి, ఇంగువ అండి. పచ్చళ్ళలోకి కొన్ని పచ్చళ్ళలోకి ఇంగువ కూడా చాలా బాగుంటుందండి. డైజెషన్ కూడా అవుతుంది మంచిగా. మనకి పోపు చక్కగా వేగిపోయిందండి. చూడండి. ఇప్పుడు మనము చట్నీ వేసేసుకుందాం. వేసేసుకొని కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనైతే టేస్ట్ చేసి చెప్పేస్తాను ఫస్ట్. మనం వేసిన అన్నీ సరిపోయినాయండి. ఉప్పు, కారం అన్నీ కూడాను పుల్లగా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. ఓకేనండి. థ్యాంక్ యూ.